ఇలా బట్టన్న గారి కోరుతా ఉన్నా, అన్న ఇది మనం కూర్చున్న ప్రాంతం, ఇక్కడ సుమారుగా 4,05,00,000 మంది కంటే ఎక్కువ చదువుకున్నారు. ఇది ప్రభుత్వ స్కూలు కాలేజ్, అది పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో ఉంది. మీరు ఇచ్చిన మన సిఎస్ఆర్ నిధులతోటి 3.5-4 కోట్లు పెట్టాం, కానీ ఎస్టిమేషన్ సుమారుగా 12 కోట్లు దాటుతూ ఉన్నది. ఇక్కడ గనక జూనియర్ కాలేజ్ ని బ్రహ్మాండంగా కడితే శాశ్వతంగా ఈ యొక్క నగరానికి అద్భుతమైన సింగరేణి ద్వారా ఒక కాలేజ్ కట్టినటువంటి అవకాశం ఉంటుంది. ఇదే స్కూల్లో చదువుకున్నాం, నేను చదువుకున్నా, రాజు ఠాకూర్ చదువుకున్నాడు. మరి ఇక్కడ నుంచి మెన్నడు కూడా అనుకోలేదన్న ఒక సామాన్యమైన కార్మిక కొడుకును, కాంగ్రెస్ కార్యకర్తను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాడీలో క్యాబినెట్ మంత్రిగా ఈరోజు ముందు నిలబడి మా అన్న తమ్ముల, మా కుటుంబ సభ్యుల ముందు ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం వస్తుందని దేవుడు ఊహించలేదన్న. మీరు ఇక్కడ చదువుకున్న స్కూల్ను మీరు అభివృద్ధి చేయాలి. మా శ్రీధర్ అన్న మా అందరికీ ప్రేమ కల్లోడు, అభిమానం కల్లోడు. కష్టకాలం నన్ను కానీ రాజు కానీ 2 కళలాగా నడిపిస్తాడు. మా ఇద్దరిని నడిపిస్తాడు కాబట్టి రాజుని నడిపిస్తుండే ఇలా ఈ స్థాయిలో ఉంచండి నన్ను. అన్న డిప్యూటీ సీఎం గారికి, మా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తున్నానా, మీరు అనుకుంటే జరిగేది ఏం లేదు. చదువు అనేది గొప్పది కాబట్టి గొప్పగా ఇక్కడ కాలేజ్ పరంగా కానీ బిల్డింగ్ పరంగా కానీ నిధులు ఇవ్వాలని కోరుకుంటూ